ఆఫీసులు పెట్టేసుకొని అక్కడ గుమ్ముకొని పార్టీ కార్యక్రమాలు చేసుకుంటా ఉండరు. దీని మీద కలెక్టర్ గారికి, కార్పొరేషన్ కమిషనర్ గారికి, అలాగనే డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. దీంట్లో మేము కూడా మా ప్రయత్నం చేసినాము. వాళ్ళు ఈ యొక్క కార్పొరేషన్ గత 20 సంవత్సరాల నుంచి ఆ పార్టీ ఆధీనంలో ఉండడం వలన వాళ్ళు దీన్ని కబ్జా చేసుకొని ఇలాంటి అవినీతి చేసి పిల్లల స్కూల్స్ను కూడా కబ్జా చేసిన పరిస్థితులు ఈ కడపలో ఉన్నాయని అందరి దృష్టికి తీసుకెళ్తున్నాను. కాబట్టి డిప్యూటీ సీఎం గారు దీన్ని ప్రత్యేకంగా రాసుకొని ఈ స్కూల్స్ని మళ్ళా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని. మాధవిరెడ్డి గారు చెప్పింది చాలా స్కూల్స్ని కొన్ని పార్టీలు వాళ్ళ ఆఫీసుల్లాగా వాడుతున్నారు. అలాగే నా దృష్టిలో ఉంది జడ్పీ ఆస్తులు చాలా వరకు ప్రైవేట్గా వాడుతున్నారు అనేది. కలెక్టర్ గారికి కూడా నేను విజ్ఞాపన ఇస్తున్నాను. నేను ముఖ్యంగా ఈ స్కూల్స్